హలో ఎవ్రీవన్, నేను మీ సునీల్ గవాస్కర్, యువర్ హోస్ట్. ఈరోజు మనందరి జీవితానికి సంబంధించిన ఒక నిజం మాట్లాడుకుందాం. ఏంటంటే సోషల్ మీడియాలో చూపించే నకిలీ ఆనందం, మనం ధరించే ముసుగండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్లో సోషల్ మీడియా ఉంటుంది, తెలుసు కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్. ఓకే, వీటిలో మనం ఎప్పుడూ ఇతరుల ఫోటోలు, వీడియోలు చూస్తూనే ఉంటాం కదా. అలా చూస్తూ చాలా పెద్ద తప్పు చేస్తాం. ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళు చూపించే జీవితం నిజం అనుకుంటాం. ఆ భ్రమలోనే మనం జీవిస్తాం. ఓకే, ఎవరైనా సెల్ఫీ పెట్టినా, లేకపోతే టూర్కి వెళ్ళినా, బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా, లేకపోతే ఖరీదైన వస్తువులు కొనుక్కున్నా, మనం వెంటనే పోల్చేసుకుంటాం వాళ్ళతో కదా. నేనేం చేస్తున్నాను, నా జీవితం ఎందుకు ఇలా లేదు, నాకే ఎందుకు ఇలా ఉంటుంది అని మనసులో బాధపడిపోతూ ఉంటాం. కానీ నిజం ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? సోషల్ మీడియాలో ఎవరు కన్నీళ్ళు పెట్టరు. చూసుకోండి ఒకసారి. ఎవరు తమ కష్టాలు, త్యాగాలు, విఫలాలు అంటే ఫెయిల్యూర్స్ ఎవరు చూపించరు. వారు కూడా మనలాగే సమస్యలతోనే ఉంటారు, కానీ బయటపడరు. కానీ చూడండి, బయటకు మాత్రం నవ్వుతూ ఆనందంగా హ్యాపీ లైఫ్ అని నటిస్తారు. ఇది నిజమైన సంతోషం కాదు, ఇది కేవలం ఒక ఫేక్ హ్యాపీనెస్, ఒక ముసుగు అంతే. మనము చాలాసార్లు అదే చేస్తాం కదా. ఆలోచించండి ఒకసారి. మనసులో బాధ ఉంటే కూడా ఒక ఫోటోలో అలా నవ్వుతూ ఒక క్లిక్ చేసుకుని ఫోటో పెట్టేస్తాం కదా. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, మనం వెనకపడ్డామనేలా కనిపించకూడదు, అదొక భయం. కానీ ఈ ఫేక్ హ్యాపీనెస్ మనసును నెమ్మదిగా తినేస్తుంది, మనలో అసంతృప్తిని పెంచుతుంది, ఇతరులను చూసి ఈర్ష్య కలుగుతుంది. చివరికి మన సొంత ఆనందాన్ని మనం కోల్పోతాం. మరి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటంటారా? నిజంగా సంతోషంగా ఉండాలా, లేక బయటకు సంతోషంగా కనిపించాలా? బయటకు కనిపించేది తాత్కాలికం, మర్చిపోకండి. బయటకు మనకు కనిపించేది ఆ క్షణమే కనిపిస్తాం, కానీ లోపల ఉండేదే శాశ్వతం. ఎస్, మరి దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఆలోచించండి ఒకసారి. సోషల్ మీడియా మీద ఫస్ట్ నమ్మకం పెట్టుకోకండి, అవన్నీ నిజాలని నమ్మకండి. నెక్స్ట్, మీ సంతోషాన్ని లైక్స్, కామెంట్స్ వాటి మీద ఆధారపరచకండి, ఎందుకంటే అవి ఎంతో కాలం ఉండవు. కుటుంబం, నిజమైన స్నేహితులు, మీ కళలు, మీ కష్టపడే పనులు, మీ నిజమైన ఆనందాన్ని ఇచ్చేవివే. ఒక్కసారి మీ జీవితాన్ని మీరే పోల్చుకోవడం మొదలు పెడితే ఎవరు మీ ఆనందాన్ని దొంగిలించలేరు. ఫ్రెండ్స్, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం చెప్తాను. ఏంటంటే సోషల్ మీడియాలో చూపించే ఫేక్ హ్యాపీనెస్ కేవలం ఒక ముసుగు మాత్రమే. ఆ ముసుగులో ఇరుక్కుపోయి నిజమైన ఆనందాన్ని కోల్పోకండి.